ఎస్ఆర్హెచ్ కి సిఎస్కే కి మధ్య మ్యాచ్ కి రణరంగం సిద్ధమైంది. సిఎస్కే వాళ్ళు మొదటి 3 మ్యాచ్ల్లో ఓడిపోయిన తర్వాత స్ట్రాంగ్ కమ్బ్యాక్ చేసి బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లు గెలిచారు. ఇంకో పక్క ఎస్ఆర్హెచ్ టీం టేబుల్ టాపర్స్ గా అండ్ అన్డిఫీటెడ్ గా ఉన్న ఆర్ఆర్ ని ఓడించి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. కానీ మ్యాచ్ కి ముందే సిఎస్కే కి దెబ్బ తగిలింది. మరి ఆ దెబ్బేంటి? ధోని, ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్ లో ఆడతారా? టూ టీమ్స్ కి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ ఎలా ఉంది? లాస్ట్ 5 గేమ్స్ యొక్క రిజల్ట్స్ ఏంటి? ప్లేయింగ్ 11 ఎలా ఉండే ఛాన్స్ ఉంది? టూ టీమ్స్ రీసెంట్ ఫార్మ్ ఎలా ఉందన్నది ఈ వీడియోలో చూద్దాం. కాత్యాయిని సబ్స్క్రైబ్ చేసావా? ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే ఈ టూ టీమ్స్ కి మధ్య ఇప్పటి వరకు 22 మ్యాచ్లు జరిగాయి. ఇందులో ఎస్ఆర్హెచ్ టీం 7 మ్యాచ్లు గెలిచింది అండ్ సిఎస్కే టీం ఏకంగా 15 మ్యాచ్లు గెలిచింది. సిఎస్కే అయితే ఎస్ఆర్హెచ్ ని కంప్లీట్ గా డామినేట్ చేస్తుందని చెప్పాలి. అండ్ లాస్ట్ 5 గేమ్స్ చూస్తే ఎస్ఆర్హెచ్ టీం 3 గెలిచింది అండ్ సిఎస్కే 2 గెలిచింది. అండ్ ఎస్ఆర్హెచ్ కి అయితే స్లైట్ ఎడ్జ్ ఉంది. చివరిసారిగా 2025 లో ఈ టూ టీమ్స్ కి మధ్య ఒక మ్యాచ్ జరగా ఆ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ టీమే విన్ అయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సిఎస్కే టీం 154 రన్స్ కొట్టేసింది. ఈ మ్యాచ్ లో డివార్డ్ బ్రేవిస్ 25 బాల్స్ లో 42 రన్స్ కొట్టేశాడు. తర్వాత ఎస్ఆర్హెచ్ టీం ఈజీగా టార్గెట్ ని చేసేసింది. ఇషాన్ కిషన్ 44 రన్స్ కొట్టేశాడు అండ్ హర్షదీప్ అయితే 4 వికెట్స్ తీశాడు అండ్ తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిఎస్కే టీం ప్లేయింగ్ 11 చూస్తే వాళ్ళ లాస్ట్ 2 మ్యాచ్ లో గెలిచారు కాబట్టి సేమ్ ప్లేయింగ్ 11 తో రావచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే కైల్ రాహుల్ కి ఇంజరీ అయింది అండ్ తను ఐపీఎల్ నుండి కంప్లీట్ గా రూల్ అవుట్ అయ్యాడు. బాగా ఆడుతున్న టైంలో మెయిన్ బౌలర్ కి ఇంజరీ అంటే పెద్ద దెబ్బని చెప్పాలి. ఖలీల్ ప్లేస్ లో స్పిన్నర్ ని ఆడించాలంటే రాహుల్ చహర్ అండ్ శ్రేయస్ గోపాల్ ఉన్నారు. రాహుల్ అయితే లాస్ట్ టైం ఎస్ఎస్ లోనే ఆడాడు. ఫాస్ట్ బౌలర్ కావాలంటే రామకృష్ణ ఘోష్ అండ్ ముఖేష్ చౌదరి ఉన్నారు. రామకృష్ణ అనే డొమెస్టిక్ బౌలర్ సూపర్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడు. తనైతే మహారాష్ట్ర టీం కి ఆడతాడు. విజయ్ హజారే ట్రోఫీలో లాస్ట్ ఓవర్ లో 6 రన్స్ డిపెండ్ చేయాలి. ఆ టైంలో రామకృష్ణ మెయిన్ ఓవర్ వేసి 5 రన్స్ తో మ్యాచ్ గెలిపించాడు. అదే టోర్నమెంట్ లో బ్యాటింగ్ కూడా గట్టిగా చేశాడు. తనైతే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఈక్వల్ ఆడే ప్లేయర్. తను ఇప్పటివరకు డెబ్యూ చేయలేదు. ధోని అయితే హైదరాబాద్ కి ఆల్రెడీ వచ్చేసాడు. బట్ తన మ్యాచ్ ఆడలేదండి, క్లారిటీ లేదు. సిఎస్కే ప్లేయింగ్ 11 ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉంది. ఓపెనర్స్ గా సంజు శాంసన్ అండ్ రుతురాజ్ గైక్వాడ్, నంబర్ 3 లో ఐష్ మాత్రే, నంబర్ 4 లో బ్రేవిస్, నంబర్ 5 లో సర్ఫరాజ్ ఖాన్, 6 లో దూబే, 7 లో జెమీ ఓటన్, 8 లో నూర్ అహ్మద్, 9 లో రామకృష్ణ ఆర్ ముఖేష్, 10 లో అంశుల్ కంబోజ్, 11 లో గుర్జన్ ప్రీత్ సింగ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా అఖిల్ హుసేన్. సిఎస్కే బ్యాటింగ్ లో అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు, ఒక్క గైక్వాడ్ తప్ప. సంజు అయితే లాస్ట్ 2 మ్యాచ్ లో బాగా ఆడాడు. ఐష్ మాత్రం పిచ్చాలన్న పిచ్చెక్కిస్తున్నాడు, మంచి స్ట్రైక్ మెయింటైన్ చేస్తున్నాడు. బ్రెవిస్ లాస్ట్ మ్యాచ్ లో ఆడాడు బట్ తన రేంజ్ బ్యాటింగ్ చేస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ కి కష్టాలు తప్పవు. బ్రెవిస్ లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ తో మ్యాచ్ లో బొరపాటు చేశాడు. లాస్ట్ కి కమిండు మెండిస్ ఎక్సలెంట్ క్యాచ్ తో అవుట్ చేశాడు. ఇదే క్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ గా మారింది. ఎస్ఆర్హెచ్ టీం ప్లేయింగ్ 11 కూడా సేమ్ ఉండొచ్చు. కానీ పవర్ ప్లే లో లెఫ్ట్ హ్యాండర్ కావాలనుకుంటే మధుశంకర్ ట్రై చేయొచ్చు. ఎందుకంటే ప్రెసెంట్ ప్రఫుల్ అండ్ సాకిబ్ హుసేన్ ఇద్దరు కూడా రైట్ ఆర్మ్ బౌలర్సే. అండ్ మధు అయితే ఆల్రెడీ టీమ్ తో జాయిన్ అయ్యాడు. ఇంతకు ముందు డేవిడ్ పైన కూడా టీమ్ తో జాయిన్ వెంటనే మ్యాచ్ ఆడేశాడు. సో ఇప్పుడు మధుశంకర్ కూడా అలా ఆడించే ఛాన్స్ ఉంది. బట్ ఎవరి ప్లేస్ తో ఆడతారనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉంది. ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, నంబర్ 3 లో కిషాన్, నంబర్ 4 లో క్లాసన్, 5 లో నితీష్ కుమార్, 6 లో సలీర్, 7 లో అనికేత్, 8 లో హర్ష్ దుబే, 9 లో శివాంగ్ కుమార్, 10 లో ప్రఫులింగే, 11 లో సకీబ్ హుసేన్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా మధుశంకర్ ఆర్ ఈశాన్ మలింగ. సిఎస్కే ఓపెనర్లు ఇద్దరు కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఎఫిషియెంట్ గా ఉంటారు. సో ఈ మ్యాచ్అప్ కోసం మధుశంకర్ ఆడించే ఛాన్స్ ఉంది. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఫామ్ చేసుకుంటే అభిషేక్ శర్మ ఒక మ్యాచ్ లో బాగా ఆడితే ఇంకో మ్యాచ్ లో ఫెయిల్ అవుతున్నాడు. అండ్ లాస్ట్ టైం బాగా ఆడలేదు కాబట్టి ఈ మ్యాచ్ లో బాగా ఆడతాడు. అండ్ ఇంతకు ముందు సిఎస్కే తో మ్యాచ్ లో డక్అట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ అవుట్ అయితే చాలు నేను కూడా అవుట్ అయిపోతా అంటున్నాడు. అండ్ తనైతే ఆన్ లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఇషాన్ కిషన్ లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ మిస్ అయ్యాడు బట్ తన మంచి ఫామ్ లో ఉన్నాడు. అండ్ క్లాస్ అనేది తన రేంజ్ తగ్గట్టు ఆడట్లేదు. అండ్ ఎస్ఆర్హెచ్ కి దెబ్బ ఫినిషర్ ఉన్నారు. నితీష్ కుమార్, సలీల్ అరోరా అండ్ అనికేత్ ఈ ముగ్గురు కూడా మంచి ఫామ్ లో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ కి ఇద్దరు కొత్త బౌలర్లు మ్యాజిక్ చేశారు. మరి ఆ మ్యాజిక్ ఈ మ్యాచ్ లో కూడా రిపీట్ అవుతుందా? దీనికి సంబంధించి ఆడియో వీడియో చేస్తాను అండ్ కాస్ట్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఈ మ్యాచ్ లో ఏదో ఒక బ్యాట్స్మెన్ ఎన్ని బాల్స్ లో ఎన్ని రన్స్ కొడతారో కామెంట్ చేయండి. కరెక్ట్ అయితే ఎన్ని రన్స్ కొడితే అంత మనీ ఫోన్ పే చేస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయకుండా పర్లేదు కానీ హైప్ చేయండి. కాత్యాయిని సబ్స్క్రైబ్ చేసావా? అరే అఖిల్ చెయ్యను మింగైరా.